కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 3 న్యాయ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ నేతలు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైకోర్టు ఎదుట ఆందోళన చేశారు. తక్షణమే ఆ 3 న్యాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఏకపక్షంగా ఆమోదించిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన టెక్నాలజీని సాక్ష్యాలుగా ఉపయోగించే చట్టాలు దేశానికి ప్రమాదకరమని అన్నారు. 90 రోజుల పాటు బెయిల్ రాకుండా కస్టడీలోనే ఉంచే చట్టాలు బలహీన ప్రజలను అక్రమంగా జైల్లో పెట్టేవని ఆరోపించారు. ఈ నూతనంగా తీసుకొచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి మేధావులు, ప్రజాస్వామికవాదులు, అనేక అకాడమిషియన్స్ కూడా ఈ యొక్క న్యూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఐపీసీ కానీ, సిఆర్పిసిని మొత్తంగా కూడా ఒక అన్డెమోక్రటిక్ గా, ఆర్బిటరీ అండ్ డిస్క్రిమినేటరీగా ఉందనేటటువంటిది అనేక వ్యాసాల ద్వారా, అనేక సందేశాల ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే న్యాయవాదులుగా అనేక బార్ అసోసియేషన్లు దేశవ్యాప్తంగా కావచ్చు, మన రాష్ట్రంలో ప్రధానంగా ఇక్కడ ఐలు కానీ, ఐలా కానీ, ఐఏఎల్, ఐఏపిఎల్, ఈ లాయర్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో అందరం లాయర్స్ సముఖంగా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇక్కడ ఒక ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా కూడా ఏ చట్టాలైనా ఒక నూతన చట్టాలను తీసుకురావాలంటే దానికి ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక ప్రక్రియ ఉండాలి. ఒక డెమోక్రటిక్ ప్రాసెస్, ఒక కన్సల్టేషన్స్ కానీ, దానికి సంబంధించినటువంటి ఒక విస్తృతమైనటువంటి చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఢిల్లీలో ఉండి ఒక 5 మేధావులు, వివిధ రకాల రంగాలలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు దేశవ్యాప్తంగా ఒక అభిప్రాయాలను తీసుకోకుండా సరైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తుల ద్వారా ఈరోజు ఆ చట్టాలను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడం అనేటటువంటి జరుగుతుంది. When we see the acts, it is a very clearly a class bias, caste bias and gender bias. So any law, when you bring it to it should be more democratic. Now this law comprehensively shows that there is a excessive powers have been given to the police, and there is a gender discrimination in the very laws, and the laws which are a special act లో నుంచి ఈ ఒక పర్మనెంట్ గా డ్రకోనియన్ ప్రావిజన్స్ తీసుకొచ్చి పెట్టినారు. నిజంగా ఈరోజు వాస్తవంగా దేశవ్యాప్తంగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాంటివి అమలు చేయాల్సింది ఒక పర్మనెంట్ యాక్ట్ గా తేవాల్సినటువంటి తేకుండా ఏదైతే ప్రజలు వద్దనుకుంటున్నటువంటి డ్రకోనియన్ చట్టాలను ఈరోజు ఐపీసీలో తీసుకురావడం అనేటటువంటిది చాలా అప్రజాస్వామికం. నిజంగా కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకు ఈరోజు మేధావులు కానీ దేశవ్యాప్తంగా దీని పట్ల వ్యతిరేకత వస్తుంది, దీని మీద మళ్ళొక్కసారి కన్సల్టేషన్ చేసి ఒక ప్రాసెస్ చేయాలనేటటువంటిది కాకుండా చాలా మొండిగా ఏకపక్షంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి న్యాయవాదులుగా మా యొక్క బాధ్యతగా ఈ చట్టాలకు సంబంధించింది మేము అవగాహన కల్పిస్తూ క్యాంపెయినింగ్ చేస్తూ ఈ చట్టాలు అప్రజాస్వామికమని చెప్పి ఈ యొక్క ప్రొటెస్ట్ ని కొనసాగిస్తున్నాం.